హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కేక్లో నేను ఆరెంజ్ జ్యూస్ని యూజ్ చేయలేదండి. చాలా ఈజీగా చేసుకోవడం చూపించాను. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కమెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్లమ్ కేక్ని చేసుకుందాం రండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/4 కప్ వరకు టూటీ ఫ్రూటీని, 1/4 కప్ వరకు క్యాష్యూ నట్స్ని, 1/4 కప్ వరకు ఆల్మండ్స్ని, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు ద్రాక్షను, 1/4 కప్ వరకు బ్లాక్ ఎండు ద్రాక్షను, ఇంకా 3 నుంచి 4 ఖర్జూరాలను కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా 3 టేబుల్ స్పూన్స్ వరకు చెర్రీస్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చండి. క్వాంటిటీస్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు పక్కనుంచుకొని వాటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1/4 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఉంచుకొని అలా వదిలేయాలండి. ఇలా కాస్త కరిగే టైంకి ఇలా కలుపుతూ మొత్తం అంతా మెల్ట్ చేసుకోవాలండి. ఇది హనీ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా మెల్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. దీంట్లోకి 1/2 కప్ వరకు హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కోల్డ్ వాటర్ని అస్సలు యూజ్ చేయకూడదండి. కోల్డ్ వాటర్ వేసినట్లయితే మీరు ఇది షుగర్ అంతా కూడా గట్టిగా అయిపోతుంది. ఇంకా ఈ కలర్ అనేది రాదండి. సో ఖచ్చితంగా మీరు హాట్ వాటర్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు అన్సాల్టెడ్ బటర్ని యాడ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు ఈ బటర్ని స్కిప్ చేసేసి తర్వాత మనం బటర్ ప్లేస్లో ఆయిల్ని యూజ్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇందాక మిక్స్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచుకొని మాత్రమే మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకోవాలండి. నేను ఈ ప్లమ్ కేక్లో ఆరెంజ్ జ్యూస్ని యూజ్ చేయలేదండి. చూస్తున్నారు కదా, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కకుంచి ఈ విధంగా మొత్తం అంతా పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలండి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 3/4 కప్ వరకు షుగర్ని, 4 యాలకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క పీసెస్ని వేసుకోవాలండి. ప్లమ్ కేక్కి ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది. సో వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఇందాక 1/4 కప్ షుగర్ని, ఇప్పుడు 3/4 కప్ షుగర్ని యూజ్ చేస్తున్నాము. ఈ కేక్కి ఈ షుగర్ క్వాంటిటీ సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ షుగర్ అంతా వేసేసుకొని 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్తో ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మన ఛానల్లో స్టార్టింగ్లో ఎగ్లెస్ ప్లమ్ కేక్ కూడా ప్రిపేర్ చేసి ఉంచాను. మీరు కావాలంటే ఆ రెసిపీని కూడా చూడొచ్చు. ఈ విధంగా ఎగ్ని యాడ్ చేసుకొని కొంచెం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పూర్తిగా చల్లారబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందాక నేను బటర్ని దీంట్లోకి యాడ్ చేశాను కదండి. ఈ బటర్ మీరు యాడ్ చేయకపోయినా పర్వాలేదండి. ఈ మిక్స్లో మీరు ఒక 1/3 కప్ వరకు వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు బటర్ని యూజ్ చేయకపోతే ఆయిల్ మీరు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని యూజ్ చేయాలండి. ఫ్లేవర్ ఆయిల్ని యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జల్లించుకోవాలి. మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ని ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. రీసెంట్గా నేను క్రిస్మస్ థీమ్ కేక్ని కూడా ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కలిసేలాగా ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. నేను ఇక్కడ 8 ఇంచ్ టిన్ని తీసుకున్నానండి.
దీంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ని గ్రీస్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ ప్లమ్ కేక్ బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే ఉంటుందండి, లూజ్గా ఉండదు. ఇలా థిక్గా ఉంటేనే మనకి ప్లమ్ కేక్ అనేది ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకొని ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఇలా ఈ మోల్డ్ని ఉంచి 40 to 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి. ఒక 30 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ని ఓపెన్ చేసి మనకి కేక్ అనేది బేక్ అవుతూ ఉంటుందండి. ఆ స్టేజ్లో మనం పైన గార్నిష్ కోసం కేక్ అందంగా కనపడడం కోసం ఇట్లా ఇందాక మనం కేక్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసామో వాటన్నిటిని పైన ఈ విధంగా వేస్తున్నానండి. ముందుగానే వేసినట్లయితే ఇవి లోపలికి వెళ్ళిపోతాయి. సో అందుకని 30 మినిట్స్ తర్వాత ఇలా వేసుకొని మరలా మూత పెట్టి 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి చూస్తున్నారు కదా, మన కేక్ అనేది ఇలా ప్రిపేర్ అయిందండి. నైఫ్కి వచ్చి చెక్ చేస్తే క్లీన్గా వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కేక్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి. ఇలా ఒక స్టీల్ ర్యాక్ పైన ఈ మోల్డ్ని ఉంచితే త్వరగా కూల్ అవుతుందండి. ఇది కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకుని ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది వచ్చేస్తుందండి. ఎంతో టేస్టీ అయినా యమ్మీ అయినా క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుందండి. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను. ఇంట్లోనే మనం చాలా ఈజీగా కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన బర్త్డేస్కి మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మనకు కావలసిన థీమ్స్లో మనకి కావాల్సిన కలర్స్ని యూజ్ చేస్తూ ఈజీగా మనం బర్త్డే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇలా ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, యమ్మీ టేస్టీ ప్లమ్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మీరు ఎగ్లెస్ ప్లమ్ కేక్ చేసుకోవాలంటే మన ఛానల్లో స్టార్టింగ్లో పోస్ట్ చేశానండి. ఆ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ని యూస్ చేస్తూ మనం ప్రిపేర్ చేస్తామండి. ఆ కేక్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఫ్లఫీగా వచ్చిందో. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.